హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పటివరకు కృష్ణ టెక్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఇది డేటా వ్యాలిడేషన్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ వీడియో కనుక చూడనట్లయితే చూడండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి శాలరీని, గ్రాస్ శాలరీ, అదేవిధంగా నెట్ శాలరీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారో ఇవాళ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఈ కాలం విడ్త్, రో హైట్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది కదా స్పేస్ అనేది. ఈ ఆటో ఫిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇవాళ క్లాస్లో చెప్పబోతున్నాను. ఇది శాలరీ రిపోర్ట్ కదా, నేను ఈ రోని కొంచెం హైడ్ చేస్తున్నాను. ఈ రోని ఈ విధంగా యాడ్ చేసి ఇక్కడ ఈ సెల్స్ అన్ని కూడా మర్జ్ అండ్ సెంటర్ చేస్తా. ఏ విధంగా చేయాలో తెలుసు కదా. హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ అనే కమాండ్ ఈ విధంగా చేసి శాలరీ డీటెయిల్స్, దీనికి ఫాంట్ స్టైల్ చేంజ్ చేద్దాం. సపోజ్ ఇది వైట్ ఇచ్చిద్దాం, ఇది గ్రీన్, ఇది మిడిల్ సెంటర్లో ఉంచుకొని ఫాంట్ సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవి టీఏ అండ్ ఎంఏ కదా, ఇవి అలవెన్సెస్ కిందికి వస్తాయి కాబట్టి ఇక్కడ అలవెన్సెస్ అని అలవెన్సెస్, ఇవి డిడక్షన్స్ కదా. డిడక్షన్స్ ఈ విధంగా చేసుకొని వీటికి కూడా కలర్ అప్లై చేద్దాం. దీనికి రెడ్ కలర్ యూజ్ చేద్దాం. ఫాంట్ వచ్చేసి వైట్, బోల్డ్, ఇటాలిక్. అదేవిధంగా ఇది వైట్, ఇది గ్రీన్. ఇవి ఆటో ఫిట్ లేవు కదా, ఇవి ఆటో ఫిట్ చేయాలంటే పైన కాలం మీద క్లిక్ చేయాలి. ఇంకా పెంచాలి అనుకుంటే మీ ఇష్టం, ఇలా పెంచుకోవచ్చు. ఈ కాలమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెంచుకోవచ్చు. తర్వాత ఈ టీఏ అండ్ ఎంఏ. టీఏ అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్, అదేవిధంగా ఎంఏ అంటే మెడికల్ అలవెన్సెస్. సపోజ్ టీఏకి 5%, 7% ఈ విధంగా కాకుండా మీకు ఎలా రూల్ ఉంటే ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఇది క్యాలిక్యులేట్ ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాను. ఇక్కడ శాలరీ 12,000 ఉంది కదా, దీని మీద టీఏ అండ్ ఎంఏ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. టీఏని ఈక్వల్ టు శాలరీ, ఇక్కడ శాలరీ సెల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఇంటూ 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5% ఈ విధంగా చేసిన తర్వాత ఎంటర్. 12,000కి టీఏ 5% అంటే 600 రావడం జరిగింది. సపోజ్ ఈ గణేష్ అనే టీఏ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వల్ టు ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇంటూ 5% ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎంటర్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కింద డ్రాగ్ చేయాలి. ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదంటే దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఓవరాల్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఏ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది కూడా శాలరీ మీదనే. శాలరీ ఈ విధంగా తీసుకొని ఇంటూ 7%. ఈ గణేష్ది కూడా శాలరీ ఈక్వల్ టు శాలరీ ఇంటూ
7%. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు గ్రాస్ శాలరీ అంటే ఓవరాల్ శాలరీ ఎంతనో కనుక్కోవడం ఎలా. ఇప్పుడు ఈక్వల్ టు ఈ రేంజ్ ఈ మొత్తం సమ్ చేయాలి. సమ్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సమ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి. ట్యాబ్ ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. టోటల్ గ్రాస్ శాలరీ అనేది రావడం జరిగింది. అందరికీ కూడా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇందులో నుంచి డిడక్షన్ చేయాలి. డిడక్షన్స్ ఏ విధంగా చేయాలి అంటే ఈక్వల్ టు గ్రాస్ శాలరీ ఇంటూ 3.5%. 470.4 రావడం జరిగింది. ఈ పిఎఫ్ కూడా ఇంతే, ఈక్వల్ టు గ్రాస్ శాలరీ ఇంటూ 2.5%. 336 రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కొత్త కాలం అనేది తీసుకోవాలి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో సెల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ కమాండ్ దగ్గర ఇన్సర్ట్ కాలం తీసుకున్న తర్వాత ఇక్కడ టైప్ చేయాలి టోటల్ డిడక్షన్స్. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఎంత ఈక్వల్ టు 470 ప్లస్ 336 అంటే ఈ సెల్ రిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ H4 ప్లస్ I4 తీసుకున్న తర్వాత ఎంటర్. ఎంత వచ్చింది? టోటల్ 806 వచ్చింది. ఇప్పుడు నెట్ శాలరీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వల్ టు గ్రాస్ శాలరీ మైనస్ టోటల్ డిడక్షన్స్ ఎంటర్. మీకు ఆటోమేటిక్గా గ్రాస్ శాలరీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఎట్ ఏ టైం అందరికీ రావాలి అంటే ఇక కింద ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఇవాళటి క్లాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు